జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి తానేదో ఘనమైనటువంటి ఒక విజయం సాధించినట్లు, తన మోసాన్ని, తన దోపిడిని, తన పరిపాలనా రాహిత్యాన్ని సహించి కూడా ప్రజలు ఆయనను నిలబెట్టి గెలిపించినట్లుగా భావిస్తూ ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఒక విషయాన్ని ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు. ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది. అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి, అది మునుగోడులో కానీ, లేకపోతే హుజూరాబాద్లో కానీ, దుబ్బాకలో కానీ డిపాజిట్లు రాకుండా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 2 కార్పొరేట్లు గెలుచుకొని అన్నిట్లో దాదాపు 148 సీట్లలో డిపాజిట్లు కోల్పోయినటువంటి ఒక పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి ఎగిరెగిరి పడకుండా కొంత హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. గెలుపులో ఓటమిలో హుందాతనంగా ఉండవలసినటువంటి ఒక అవసరం ఉంటుంది నాయకుడికి, ఎవరికైనా సరే, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్లకు. తానేదో శుద్ధపూస అయినట్టు, తన ప్రభుత్వం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు, ప్రజలు మెచ్చి నచ్చి ఓట్లేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు శుద్ధ పూస పలుకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాల. దాదాపు పిసిసి అధ్యక్షుడు, 15 మంది మంత్రులు, 10 మంది ఎంపీలు, 60 మంది ఎమ్మెల్యేలు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యకర్త నుండి డీజీపీ వరకు, పోలీసులు, ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్కైపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద అనేక దాష్టికాలకు పాల్పడి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అనేక దాష్టికాలకు పాల్పడి 200 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళ వేళ్లాబడి ఎంఐఎం శాసనసభ్యులను, కార్పొరేటర్లను పట్టుకొచ్చి బోగస్ ఓటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు, అదేదో రిఫరెండం అయినట్టు, ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయన జబ్బలు దరుచుకుంటుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రజలకు అర్థమైంది. పాత బస్తీలోనో, బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, రాయలసీమలోనో జరిగేటువంటి ఒక రిగ్గింగు, బోగస్ ఓటింగు, బూత్ క్యాప్చరింగు, బూత్ ఏజెంట్లను బెదిరించినటువంటి ఒక వైనం జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి ఒక జూబ్లీ హిల్స్కి పట్టుకొచ్చి మళ్ళా తను రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్మరణ సమస్య ఇది. అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కైండు, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైండు, పోలీసులతో కుమ్మక్కైండు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్ళతో కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో బోగసోటింగ్ చేయించుకొని ఇవాళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు జరుచుకుంటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించిన ఒక పరిస్థితి. జీవన్మరణ సమస్య ఎందుకు అంటున్నాను అంటే, ఈ పదవి ఈ ఎన్నిక కనుక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే, ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము.
ఇంకొక విషయం ఏంటంటే చాలా సర్వేలు మీరు కూడా చూసుంటారు, మీడియా మిత్రులు చూసుంటారు, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయినట్టు ఒక సర్వేలు చూసుంటారు. రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్కు ప్రాబల్యం ఎక్కువ ఉండే. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్సెప్టెన్స్ వాజ్ మోర్ ఫర్ నవీన్ దాన్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. మళ్ళీ అదేదో నేను గెలిచినా అని చెప్పని ఆయన భుజకీర్తులు తగిలించుకొని ఆయన జబ్బలు దరుచుకుంటా ఉంటే ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా అని చెప్పని సూటిగా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే గనక ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్టయితే మొన్న 23 ఎన్నికల్లో ఓడిపోయిన అజరుద్దీన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే? అజరుద్దీన్ ఎందుకు అభ్యర్థిగా పెట్టలే? ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారికి తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇచ్చినావు తప్ప నీ సొంత పార్టీలో ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటే నీ పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం రేవంత్ రెడ్డికే లేదు. సేమ్ థింగ్ హ్యాపెండ్ కంటోన్మెంట్లో కూడా గట్లనే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు తప్ప పాప మా వెన్నెలమ్మ మా గద్దరను వాడుకున్నాడు. మా గద్దరను ఊరూరు తిప్పిండ్రు, మీటింగ్లు తిప్పిండ్రు, ఆయనతో ప్రచారాలు చేయించుకున్నారు. ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్నిక పెడితే ఎవరికి ఇవ్వాలన్న టికెట్ మీరు చెప్పురి, గుడ్డమే చేయబెట్టుకొని చెప్పురి. గద్దరన మీద గౌరవం ఉన్నట్టయితే, రేవంత్ రెడ్డికి ఆయన అధికారం మీద, ఆయన ప్రజామోదం మీద కనుక నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే వెన్నెల గారికి సీట్ ఇవ్వాలా? వెన్నెల గారికి సీట్ ఇవ్వలే. గణేష్ అని చెప్పని బీజేపీలు ఉన్నారని పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు. ఇక్కడనేమో అజరుద్దీన్ ఒక మైనారిటీ సెలబ్రిటీని టికెట్ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖతం చేస్తూ అటు బీజేపీ ఎంఐఎం వాళ్ళతో కొమ్ము కాస్తూ ఇవాళ టికెట్లు పంచి అదేదో దొడ్డిదారిన గుడ్డి దెబ్బ గెలిచినట్టు గెలిస్తే దాన్ని కూడా ఇవాళ ఆయన గొప్ప అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు కాదు, ఇది నవీన్ యాదవ్ గెలుపు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంత బోగస్ ఓటింగ్ జరిగినా, ఇంత జరిగినప్పటికీ కూడా ఇది నవీన్ యాదవ్ గెలుపు. ఇది దానికి నేను గెలిచినా నా మోసాలన్నీ తూచైపోయినాయి, నా దోపిడంతా తూచైపోయింది, నా అవినీతి అంతా తూచైపోయింది, నా పథకాల అమలును చేయకపోయినా కానీ ప్రజలు నన్ను మెచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఓడిపోగానే ఏందేందో మాట్లాడినాడు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో లేవు. పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, మళ్ళా గెలుస్తాయి, మళ్ళా ఓడిపోతాయి. దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంత మాత్రం చేత హరీష్ రావు గారి పైన దాడి, కేటీఆర్ గారి పైన దాడి, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదని చెప్పని ఏది పడితే అది చిల్లరమల్లరగా మాట్లాడి మళ్ళీ మీడియా వాళ్ళని బెదిరించుడు, అదిరిచ్చుడు, ఎకసెక్కాలాడు. ఇదేం ముఖ్యమంత్రి పద్ధతి అండి? నువ్వు ఓడిపోలే కొడంగల్లా, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఎన్ని కార్పొరేటర్లు గెలిచినావు చెప్పబ్బా? నేను కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొత్తం 150 డివిజన్లలో పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఆ ఇద్దరు స్వయం ప్రకాశిత లీడర్లు. వాళ్ళిద్దరు నీ వల్ల కాదు వాళ్ళు గెలిచింది, వాళ్ళ వల్లనే వాళ్ళు గెలిచిండ్రు. పవర్ఫుల్ లీడర్లు వాళ్ళు గెలిచిండ్రు. నీ సొంత పార్లమెంట్లో 44 సీట్లుంటే మొత్తానికి మొత్తం ఓడిపోతావు, డిపాజిట్లు రావు. నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ గెలుపు గురించి అందుకే ఏమంటా ఉన్నానంటే ఒక గెలుపును చూసి వాపును చూసి బల్పు అనుంటుందనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అసదుద్దీన్ అక్బరుద్దీన్ కాళ్ళు మొక్కి సంజయ్తో కుమ్మక్కై, బండి సంజయ్తో కుమ్మక్కై బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని దానికి తోడుగా మళ్ళా పాత బస్తీల నుండి బోగస్ ఓటింగ్ చేయించి గెలిచిన పెద్ద మనిషి బీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్కు, బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు తానేదో సాధించినట్టుగా చిల్లర మల్లర మాట్లాడిన ఒక మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట. సౌ చూహా కాయసో బిల్లి హజ్ యాత్రకు నికల్ పడే అన్నట్టుగా ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్లోనే రాజకీయాలు చేయాలా, లాస్ట్ ఇయర్లో మాత్రమే రాజకీయాలు చేయాలా, 4 ఏళ్ళు పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష, కుట్ర, కార్పణ్యం, కుతంత్రం లేనిపోని
అపవాదులు, ఆరోపణలు, తప్పుడు కేసులు, వీటి ఆధారంగా 2 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్తో కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన దుమ్మెత్తిపోయాలా, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టుకోల్పోయి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అధోగతైనటువంటి ఒక పాలు ప్రజలందరికీ దిగ్విజమే. సిఏజీ లెక్కలు చెప్తా ఉన్నా ఏ రకంగా రెవెన్యూ రిసిప్ట్స్లో కానివ్వండి, ట్యాక్స్ రియలైజేషన్స్లో కానివ్వండి ఏ రకంగా రాష్ట్రం దెబ్బతిన్నదో పూర్తిగా కూడా కనబడతా ఉంది. ఆయన అనుకుంటా ఉన్నాడు ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి, ఈయన కుర్చీ కోసం ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి. నీ సొంత కుర్చీ కింద ఎన్ని కుంపట్లు ఉన్నాయో ఒక్కసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు. నిన్ను ఎందుకు బీహార్కు పిలవలే? బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలే? ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పిలిచిండ్రు? అంజన్ కుమార్ యాదవ్ గారిని పిలిచిండ్రు? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బీహార్ ప్రచారానికి పిలవలే? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు. మళ్ళీ వచ్చి నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీ కుర్చీ నువ్వు కాపాడుకోవా మొదలు. ఎండ్రకిచ్చల గంప ఇది మీది, మీ ప్రభుత్వం ఎండ్రకిచ్చల గంప. ఒక్కనికంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పుని మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీకు సయోధ్య ఉందా? నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావాలని చెప్పని మిగతా మంత్రులంతా ఎప్పుడు ఫెయిల్ అవుతారు, ఎప్పుడు అవినీతిలో కూరుకుంటారు, నేను ఎప్పుడు ఎవరిని బీకేయాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లా బీకేయాలా, పొన్నం ప్రభాకర్ని ఎట్లా బీకేయాలా, భట్టిని ఎట్లా బీకేయాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా బీకేయాలా, నీ కుట్ర. మీరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా ఒక కలహాల కాపురం నడిపిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పురోగతిని గండిగొట్టేటువంటి ఒక మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత అంశాల పట్ల, విషయాల పట్ల లేనిపోని ఊహలు, కలలు అంటూ కేసీఆర్ లేకపోతే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మధ్యన ఏదో పంచాయతీలు అని చెప్పని కలలు కంటున్న రేవంత్ రెడ్డి, ముందు నీ కుర్చీని కాపాడుకో, నీ కుర్చీకి ఉన్నటువంటి ఒక బాధ్యతను కాపాడుకో, రాష్ట్ర ప్రగతిని కాపాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే నీ పదవికి పిండం పెట్టడానికి మొత్తం అంతా తయారున్నారు. నీ పార్టీలో ఉన్న వాళ్ళే నీ పదవికి పిండం పెట్టాలని, నేను ఎప్పుడు దింపాలని చెప్పని మొత్తం అంతా సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2 సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా, ఇంత అసమర్థతతో పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ నెగటివ్ మైండ్ సెట్, ఒక వ్యతిరేక ధోరణితో, అవినీతి ఆలోచనలతో మొత్తం పరిపాలనను విధ్వంసం చేసి ఇవాళ దేశానికి తలమానికంగా నిలబడ్డటువంటి ఒక కేసీఆర్ గారి పాలనలో నిలబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసేటువంటి ఒక పరిస్థితి ఇవాళ సిఏజీ రిపోర్ట్లు చూసినట్టయితే మీకు కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్లో, ట్యాక్స్ రెవెన్యూస్లో, జిఎస్టీ రియలైజేషన్లో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియలైజేషన్లో, సేల్స్ ట్యాక్స్లో, స్టేట్ ఎక్సైజ్లో, మొత్తం అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున లోట్లుంటూ